ఉపన్యాసపు తీరు అంతే. ఇక కాకపోతే గతంతో పోల్చుకుంటే అప్పట్లో ఎన్టీ రామారావుతో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మంచి మాటకారి కాదు, రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే మంచి మాటకారి కాదు. కానీ ఇప్పుడున్నటువంటి జగన్తో పోల్చుకుంటే మంచి మాటకారి, లోకేష్తో పోల్చుకుంటే మంచి మాటకారి, పవన్ కళ్యాణ్తో పోల్చుకున్నప్పుడు ఈయన ఇద్దరు కూడా పోటీ పడతారు స్పీచ్ల్లో. ఇద్దరు కూడా నేను ఇలా మారుస్తున్నాను అనేటటువంటి రూట్లోనే పోతారు. నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అంటారు, నేను ఆల్రెడీ బాగు చేసేసానని చంద్రబాబు అంటారు. అవును చంద్రబాబు బాగు చేశారు, మధ్యలో వచ్చిన కష్టాన్ని నేను ఎదిరించానని నేను అంటారు. ఇది మీ అనే సెంట్రిక్, నేను అనే సెంట్రిక్గా జరిగేటటువంటి ఉపన్యాసాలు అవి సహజంగా అలవాటైపోయింది జనానికి. కాకపోతే ఈ దఫా స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ 4 ఏళ్లలో ప్రజల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా చైతన్యపరచాలి, ఎలాగ వార్తలు రాయాలి, ఎలాగ కార్యకర్తలు మాట్లాడాలో ఇక్కడ హింట్ ఇచ్చారు. ఏమని అంటే ఎన్నికల్లో ఒకసారి ఓడగొట్టడం ఒకసారి గెలిపించడం చెయ్యొద్దు, శాశ్వతంగా తెలుగుదేశాన్ని గెలిపించండి, అప్పుడే మీరు బాగుపడతారు. హైదరాబాద్ అనేటటువంటిది సృష్టించింది చంద్రబాబు గారే, అమరావతిని అట్లాగే పెంచాలంటే గెలిచి ఓడి గెలవటంతో మధ్యలో బ్లాక్స్ వస్తున్నాయి, మధ్యలో వేరే వాళ్ళు వస్తే నష్టపోతుంది రాష్ట్రం, మేము వస్తే మాత్రమే బాగుపడుతుంది, ఈ ముక్క జనంలోకి తీసుకెళ్ళండి. అదేది మన వైకుంఠ పాళీలొద్దు అంటే నిచ్చెనలు ఎక్కడం, పాములు మింగడం లాంటిది మీరంతా